మైదానంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూములు కూడా ఉన్నాయి. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పినా వినిపించుకోకుండా అధికారులైతే పంటను నాశనం చేశారు. ఈ క్రమంలో రైతులకు ఇటు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరస్వతి గారు ఫోన్ లైన్ లో అయితే ఉన్నారు. రైట్, సరస్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సరస్వతి గారు, మరి ఇటు కోర్టు నోటీసులు ఉన్నప్పటికీ కూడా అంటే ప్రభుత్వం ఇలా వ్యవహరించడాన్ని అంటే ఎలా చూడాలంటారు? మేడం, ఇప్పుడు ఈ కోర్టు ఆర్డర్లు 2021 నుంచి నడుస్తున్నాయండి. కంటెంప్ట్ అవుతుంది అని చెప్పి మేము అనేక సార్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి, ఆర్డీఓకి, తహసీల్దార్ కి అందరికి లెటర్లు పెట్టాము. మీరు చేసేది చట్ట వ్యతిరేకమైన చర్యలు. డీసీపీ గారికి లెటర్లు రాసాము, తర్వాత ఏసీపీ గారికి, అందరికి. ఇది విచిత్రం ఏంటంటే, ఎవరైతే పోలీస్ యంత్రాంగము చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఉన్నారో, కోర్టు ఆర్డర్లను ఇంప్లిమెంట్ చేయించాల్సిన వాళ్ళు ఉన్నారో, కోర్టు ఆర్డర్ మా మీద బైండింగ్ ఉంటుంది. బయట ఇలా చెప్తారు, అక్కడికి వెళ్ళి రైతులది కరెంట్ కట్ చేయడము. అంటే సరస్వతి గారు ఇక్కడ అంటే తను ఎట్ ద సేమ్ టైం ఇక్కడ తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అని చెప్పినా వినిపించుకోకుండా అధికారులు అయితే పంటనైతే నాశనం చేశారు. మరి ఈవెన్ ఫార్మర్స్ కి అంటే